రీసెంట్గా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా ఓడే ఫార్మాట్లో కొనసాగాలా లేదా అనే దాని మీద ఒక చర్చ జరిగినప్పుడు సౌరవ్ గంగూలీ ఒకటే చెప్పాడు. ఏమన్నాడు? మనకి ఇండియన్ క్రికెట్ టీం అనేది ఎప్పుడు కూడా ఎవరి కోసం ఆగదు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీంలో ఒకప్పుడు స్టార్లు ఉన్నారు, ఇప్పుడు స్టార్లు ఉన్నారు, ఫ్యూచర్లో కూడా స్టార్లు వస్తారు. సో మరి దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే మనకి డొమెస్టిక్ సీజన్ ఉంది, ఐపీఎల్ ఉంది, అండర్-19 ఉంది, దాని తర్వాత ఇండియా ఏ టీం ఉంది. సో వీటన్నిటిలో కూడా మనకి చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. సో మరి అక్కడ నుంచి మన ఇండియన్ టీంలోకి ఖచ్చితంగా టాలెంటెడ్ ప్లేయర్స్ ఎమర్జ్ అవుతారు. సో ఒకప్పుడు చూసుకుంటే సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దాని తర్వాత మధ్యలో చూసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే రిషబ్ పంత్, జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇటువంటి స్టార్లు వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇండియన్ క్రికెట్ టీంకి ఎప్పుడు కూడా టాలెంట్ కొదవలేదు. సో మరి ఇప్పుడు మీరు కనుక రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని మరి ఓడిఐ ఫార్మాట్లో కొనసాగించాలా లేదా అని కనుక ఒకసారి అడిగితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్యాట్స్మెన్ అయినా సరే, ఏ బౌలర్ అయినా సరే మంచి ఫామ్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కంటిన్యూ చేయాల్సిందే. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తావనలో చూసుకుంటే వాళ్ళిద్దరికి కూడా మరి ఈ వైట్ బాల్ క్రికెట్లో తిరుగులేదు. సో కాబట్టి వాళ్ళ రికార్డులు కూడా చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళిద్దరిని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటాను. మరి దీని గురించి మేనేజ్మెంట్ ఏ డెసిషన్ తీసుకునేదో తెలియదు అని చెప్పేసి గంగూలీ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి చివరిసారిగా చూసుకుంటే మనకి ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు వీళ్ళిద్దరు ఆడారు. సో అప్పటి నుంచి మనకి ఇక మ్యాచ్ జరిగింది లేదు కాబట్టి ఓడేస్లో. సో అప్పటి నుంచి మరి ఆడట్లేదు కదా. సో మరి దీంతో మరి వాళ్ళు ఎటువంటి ఫామ్లో ఉన్నారు అనేది తెలియని విషయం కాబట్టి సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? వాళ్ళిద్దరూ ఆడాలా లేదా? సో మరి కంటిన్యూ అవ్వాలా లేదా ఓడీస్లో అనేది కింద కామెంట్ చేసేయండి.